నమస్తే. ఈరోజు మన న్యూస్ ఐటమ్ ఈ సీజ్ ద షిప్ బిహైండ్ స్టోరీ ఏందో నాకు అర్థమైనది మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. బేసిక్గా ఈ సీజ్ ద షిప్ అని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తము ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో విదేశాలకు దాని చుట్టూనే తిరుగుతూ ఉంది. ఈ సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న అనంతపురం మీటింగ్లో ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళని ఎవరిని వదిలే సమస్య లేదు, ఉక్కు పాదంతో అణిచివేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన తరువాత అసలు కథ మొదలైంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ స్టేట్మెంట్లు విన్న తరువాత కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీ రావు అనే ఆయన బయటకు వచ్చాడు. ఈ కేవీ రావు ఎవరు అంటే ఇంతకు ముందు ఈ పోర్టుకు యజమాని 42% అప్రాక్సిమేట్లీ 42% యాజమాన్య హక్కులు ఉన్నటువంటి ఈ కేవీ రావు బయటకు వచ్చి నిన్న ఒకటి కేసు ఫైల్ చేశాడు. ఆ కేసు యొక్క పూర్వాపరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అన్నయ్యకు కన్ను పడిందో లేక వదినకు కన్ను పడిందో తెలియదు, కానీ ఆ కాకినాడ పోర్టు మీద కన్ను పడింది. అది నాకు కావాలి అని పట్టుబట్టడంతో తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మిథున్ రెడ్డిని రంగంలోకి దించాడు. ఈ మిథున్ రెడ్డి ఏం చేశాడంటే ఈ కేవీ రావుకు సంబంధించిన సంస్థల పైన క్రోల్ అనేటువంటి ఆడిట్ సంస్థ ద్వారా ఆడిట్ చేపించి నువ్వు దాదాపు 900+ కోట్లకు పైబడి అక్రమాలకు పాల్పడ్డావు, నీకు 3 ఆప్షన్లు ఇస్తాం. ఒకటి, ఫైన్ కడతావా, లేదా కేసులు పెడితే జైలుకు పోతావా, లేదా పోర్టు మొత్తం మాకు రాసిచ్చేస్తావా అని చెప్పి బెదిరింపులు మొదలుపెట్టారు. అప్పుడు ఎంటర్ అయ్యాడు సీన్లోకి ఎవరు? మన విజయ్ సాయి రెడ్డి. విజయ్ సాయి రెడ్డి కేవీ రెడ్డికి ఫోన్ చేసి నీకు ఇది మొత్తం తతంగాన్ని సెటిల్మెంట్ చేయడానికి సూపర్ స్వామి, అదే మన సుబ్బారెడ్డి కొడుకు నిన్ను కన్సల్ట్ అవుతాడు, ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నాడు. సుబ్బారెడ్డి కొడుకు మన కేవీ రెడ్డి గారికి ఒక్కటే ఆప్షన్ ఇచ్చాడు, అన్నకి పోర్టు మీద కన్ను పడింది, దయచేసి పోర్టును వదిలి తప్పుకో అని. ఈ విధంగా బెదిరించి 10% కట్టజెప్పి నా దగ్గర అన్యాయంగా ఆ పోర్టుకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కులను లాగేసుకున్నారని నిన్న కేసు ఫైల్ అయింది. ఎవరి మీద? సిఐడికి బెదిరించి కొట్టేశారు. కాకినాడ పోర్టు సెజ్జులను మా నుంచి లాక్కున్నారు. ఎవరు చెప్పింది? కేవీ రావు గారు. సిఐడికి వాటి యజమాని కేవీ రావు ఫిర్యాదు. మొత్తం అదే 900+ అన్నాను కదా, 994 కోట్లు కొల్లగొట్టినట్టు తప్పుడు నివేదిక ఇచ్చి బెదిరించి 3 ఆప్షన్లు ఇచ్చి గొంతు మీద కత్తి పెట్టినట్లు నా దగ్గర లాక్కున్నారని నిన్న సిఐడికి ఆ యజమాని అయినటువంటి కేవీ రావు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో A1 ఎవరంటే A1 వై విక్రాంత్ రెడ్డి, ఈయన మన సూపర్ స్వామి గారి కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఈయన ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కన్నుబడింది, నువ్వు కడతావా, జైలుకు పోతావా, లేదా అప్పచెప్పుతావా అని బెదిరించి లాక్కున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్న ప్రేమతో రాసిచ్చాడు, మనమేం బెదిరింపులు చేయలేదు, మంచివాడు అని చెప్పాడంట. నెక్స్ట్ A2 విజయ్ సాయి రెడ్డి. A2 అనేది ఈయనకి బాగా అచ్చొచ్చినట్లుంది. ఏ కేసులో చూసినా మన విజయ్ సాయి రెడ్డి గారే A2గా ఉంటారు. A3గా శరత్ చంద్రారెడ్డి, విజయ్ సాయి రెడ్డి అల్లుడు, ఈయన మన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నాడు కదా, ఆయన A3 శరత్ చంద్రారెడ్డి. A4గా పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, అదే ఆడిట్ చేసి ఈ తతంగం మొత్తం చేసి సెటిల్మెంట్ చేసిన కంపెనీ అది. A5గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు కూడా. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచారణ చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, కుట్రదారు జగనే, అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపితామని బెదిరించారు. కాకినాడ సీపోర్ట్ సెజ్లోని రూపాయలు 3609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారు. వారిచ్చినంత తీసుకొని సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. ఈ వాటాలన్నీ జగన్ కేనని విక్రాంత్ రెడ్డే చెప్పాడు. అరబిందో లేదు, ఇంకొకటి లేదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే కావాలి అని చెప్పి బెదిరించి లాక్కున్నారు. ఇంత టార్చర్ పెడుతున్నారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన చెప్పిన మాట చూడండి, అతను చెప్పిందే చేయండి రావు గారు అన్నాడంట. ఎవరు చెప్పింది? ఈ విక్రాంత్ రెడ్డి అనే అతను ఆయన ఏదైతే చెప్పిందో
చెయ్యండి అన్నాడు. విక్రాంత్ రెడ్డి ఏం చెప్పాడు? ఈ పోర్టు మీద అన్నకు కన్ను పడింది, నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. సో తప్పుడు ఆడిట్ నివేదికలతో బెదిరించి వాటాలు అరబిందో పరం చేసుకున్నారు. కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఇదన్నమాట విషయము. గత ప్రభుత్వంలో కన్ను పడితే పెద్ద పెద్ద సంస్థల మీద 3 ఆప్షన్లు ఇచ్చేవాళ్ళు. ఒకటి, ఫైన్లు వేసి బెదిరించేవాళ్ళు. ఫైన్ కడతావా లేదా కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు పెడతాం, జైలుకు పోతావా లేదా అమ్ముకుంటావా. అమ్ముకుంటావా అంటే మార్కెట్ రేటు కొనరు వీళ్ళు. 10% 20% ఇచ్చి దాన్ని లోపరుచుకొని అధికార దర్పం చూపించి లాక్కునేవాళ్ళు. అసలు కేవీ రావు ఏం ఫిర్యాదు చేశాడు చూడండి. జగన్ సీఎం కాగానే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కు రాష్ట్ర సర్కారుతో ఇక్కట్లు మొదలయ్యాయి. మారిటైమ్ బోర్డు సహకారం కరువైంది. చెన్నైకి చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ముంబైకి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్ అంటూ సమాచారం ఇచ్చారు. 2 సంస్థలు ప్రభుత్వానికి 994 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆడిట్ కంపెనీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సో లాక్కొనేకు ముందు బెదిరించడానికి ముందు ఆడిట్ చేపించారు. ఒకటి చెన్నై బేస్డ్ సంస్థ ద్వారా, ఒకటి ముంబై బేస్డ్ సంస్థ ద్వారా. 2 ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆడిట్ రిపోర్ట్ తెచ్చుకొని నువ్వు 994 కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొట్టావు, నువ్వు ఇది కట్టి కావాలి అని చెప్పి ప్రెజర్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు సీన్లోకి విజయసాయిరెడ్డి వచ్చాడు. ఫోన్ చేశాడు. జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని కలవాలని సూచించాడు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న విక్రాంత్ రెడ్డి ఇంటికెళ్లి కలిసి మాట్లాడగా, మీరు ప్రభుత్వానికి 1000 కోట్లు ఎగ్గొట్టారు, మొత్తం కుటుంబం జైలుకు వెళ్ళకూడదనుకుంటే మీరు కంపెనీ షేర్లన్నీ విక్రయించేయండి అని చెప్పినాడంట సూపర్ స్వామి కొడుకు. మీరు 1000 కోట్లు బకాయి పడ్డారు ప్రభుత్వానికి, ఆ 1000 కోట్లు కడతారా లేకపోతే కుటుంబం మొత్తం జైలుకు పోతారని బెదిరించారు. మేము 1999 నుంచి వ్యాపారం చేస్తున్నాము, ఎక్కడ రూపాయి కూడా ప్రభుత్వానికి ఎగ్గొట్టలేదని చెప్పగా, ఇది నా మాట కాదు, హుకుం, టైగర్ కా హుకుం, జగన్ కా హుకుం అని చెప్పి సినిమా డైలాగులు కొట్టి కాదని ధిక్కరిస్తే మీ కుటుంబం మొత్తం కటకటాల్లోకి అని భయపెట్టారు. దిక్కుతోచని స్థితిలో భయంతో మా కంపెనీ షేర్లు విక్రయించేందుకు అంగీకరించాము. అమ్మేటప్పుడు ఎంతకు కొంటామని కూడా చెప్పకుండా ఖాళీ దస్తావేజుల్లో సంతకం పెట్టుకొని చివరగా డీల్ మొత్తం అయిపోయినాక చూస్తే 10% చెల్లించి మొత్తం పోర్టును తమ చేతిలోకి తెచ్చుకున్నారు అరబిందో ద్వారా. అది కాకుండా కాకినాడ సెజ్ను మేము జిఎంఆర్ కలిపి 1999 నుంచి అభివృద్ధి చేశాము. అందులో 48.74% మా కుటుంబం వాటా, మిగిలింది జిఎంఆర్ వాటా. మా వాటాలో 8000 ఎకరాల భూమి, చూడండి 8000 ఎకరాల భూమి పోర్టులో షేర్లు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పడలేమంటూ ఆ మొత్తం భూమి వాటాను 400 కోట్లకు ఇచ్చేలా జిఎంఆర్కు ఇచ్చేయాలనుకున్నాం. నిజానికి ఆ ఆస్తి విలువ 11,004 కోట్లు అయినప్పటికీ భాగస్వామికే వదిలేయాలనుకుని అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ జిఎంఆర్తో ఒప్పందం రద్దు చేసుకొని ఆ డీల్ కూడా మాకే అప్పజెప్పాలని కాకినాడ సెజ్ను కూడా అరబిందో యాజమాన్యం బెదిరించి రాయించుకుంది. దీని మొత్తానికి చెల్లించింది కేవలం 12 కోట్లు. ఇదే వాటాను జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చింటే వచ్చేది 400 కోట్లు. వాస్తవానికి దాని విలువ 1104 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేవలం 12 కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అండ్ కో, ఈ జే గ్యాంగ్ ఆయన్ని బెదిరించి ఏ విధంగా కొట్టేశారో పూసగుచ్చినట్లు చెప్పడం జరిగింది. ఇక్కడ విక్రాంత్ చెప్పినట్లు వినండి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందనుకుంటే అమాయకత్వమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ కేవీ రావు ఇలా జరుగుతుంది, ఏం చేయమంటారంటే విక్రాంత్ చెప్పినట్లు వినండి, అదే ఫైనల్, ఇదే నా హుకుం అని చెప్పి పంపించాడంట. ఇదేదో ఆంధ్రజ్యోతి లేదా ఈనాడు చెప్పింది కాదు, సాక్షాత్తు కేవీ రావే నిన్న కంప్లైంట్ పెట్టాడు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.